ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ, పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడుల ఆమోదంపై చర్చ. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, హాస్టళ్ల పర్యవేక్షణ బాధ్యతలు కలెక్టర్లకు అప్పగింత. సంధ్యా థియేటర్ తొక్కిసలాటపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్, విచారణ నివేదిక ఇవ్వాలని డీజీపీ సిపిలకు నోటీసులు. మేడ్చల్ సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్రిక్తత, బాత్రూముల్లో సీసీ కెమెరాలు పెట్టి వేధిస్తున్నారని విద్యార్థినుల ఆందోళన. ఇవాళ రైతు భరోసాపై మంత్రుల సబ్ కమిటీ భేటీ, సంక్రాంతికి ముందే విడుదలకు ముమ్మర సన్నాహాలు. ఈ నెల 20న దావోస్ పర్యటనకు చంద్రబాబు బృందం, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పెట్టుబడుల సాధనే లక్ష్యం. రైతు భరోసా, రుణమాఫీ పేరుతో నయవంచన, రైతులను కాంగ్రెస్ సర్కారు మోసగిస్తోందని హరీష్ ఆగ్రహం. కాకినాడ మార్గంలో సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు, ఇవాల్టి నుంచే టికెట్ల బుకింగ్ షురూ. తిరుపతి జిల్లా పెళ్లకూరు స్టీల్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం, 15 మందికి తీవ్ర గాయాలు, భారీగా ఆస్తి నష్టం. 2024 హిస్టారికల్ ఇయర్, 6 నెలల పాలనపై చంద్రబాబు ఫుల్ హ్యాపీ. అవినీతే లేనప్పుడు కేసు ఎక్కడిది, ఏసీబీ ఈడీ నోటీసుల్లో పసలేదన్న కేటీఆర్. రేషన్ బియ్యం కేసులో ముగిసిన పేర్ని జయసుధ విచారణ, బందర్ పిఎస్లో 2 గంటలకు పైగా ఇంటరాగేషన్. హైదరాబాద్ నగర శివారుల్లో డ్రగ్ కంట్రోల్ అధికారుల ముమ్మర దాడులు, నకిలీ మందులు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్. మేడ్చల్ షామీర్పేటకు మెట్రో పొడిగింపు, డిపిఆర్ సిద్ధం చేయాలని సీఎం రేవంత్ ఆదేశం. తెలుగు రాష్ట్ర ఖజానాలకు న్యూ ఇయర్ కిక్కు, అంచనాలకు మించి భారీగా మద్యం అమ్మకాలు. అన్నదాతలకు కేంద్ర సర్కార్ గుడ్ న్యూస్, పీఎం ఫసల్ బీమా యోజన కేటాయింపుల పెంపు. మూగ జీవాలను కబేలాకు తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్న గోరక్షక్ దళ్, ఆందోళనకారుల దాడిలో డ్రైవర్కు గాయాలు, ఆసుపత్రికి తరలింపు. మహారాష్ట్ర నుంచి అక్రమ మద్యం తరలింపు, కాగజ్ నగర్ వద్ద పట్టుబడిన 18 కాటన్ల మద్యం సీజ్. ఆహార నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఫోకస్, మేడ్చల్ జిల్లా కోంపల్లిలోని రెస్టారెంట్లపై కేసుల నమోదు. మావోయిస్టులకు ఎదురు దెబ్బ, మహారాష్ట్ర సీఎం ఎదుట తారక్క బృందం లొంగుబాటు. న్యూఢిల్లీ వ్యూహాలకు విరుద్ధంగా చర్యలు తీసుకోం, భారత్ కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్న బంగ్లా ఆర్మీ చీఫ్.